రెక్కల గుర్రం. వైశాఖ రాజ్యాన్ని విక్రమార్కవర్మ జనరంజకంగా పరిపాలించేవాడు. రాజ్యాన్ని మరింత చక్కగా పరిపాలించే సంకల్పంతో చండీమాతను పూజించాడు. చండీమాత కలలో దర్శనమిచ్చి, రాజా, నీకు ఒక రెక్కల గుర్రాన్ని ప్రసాదిస్తున్నాను. అది నీకు మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఆ రెక్కల గుర్రంపై రాజ్యం సంచారం చేస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుంటూ మరింత బాగా పరిపాలన చేయవచ్చు. రెక్కల గుర్రంపై కూర్చున్నప్పుడు నువ్వు ఎవరికీ కనపడవు. రాబోయే తరాలలో నీ వారసులలో ఎవరికైతే అంతఃపురంలో రెక్కల గుర్రం కనిపిస్తుందో వారికి మాత్రమే వైశాఖ రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఉంటుంది అని చెప్పి అంతర్ధానమైంది. విక్రమవర్మ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తన శయన మందిరంలో రెక్కల గుర్రం కనిపించింది. అతడు రెక్కల గుర్రంపై రాజ్యం సంచారం చేస్తూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ మరింత చక్కగా పాలించసాగాడు. విక్రమవర్మకు సంజయవర్మ, ఆనందవర్మ అనే 2 కుమారులు కలిగారు. వారు యుక్త వయసుకు వచ్చారు. విక్రమవర్మ వృద్ధుడవడంతో రాజ్యభారం పిల్లలకు అప్పగించాలని అనుకున్నాడు. కుమారులిద్దరినీ అంతఃపురానికి పిలిచాడు. అంతఃపురంలో రెక్కల గుర్రం చిన్నవాడైన ఆనందవర్మకు కనబడింది. విక్రమవర్మ పెద్దవాడైన సంజయవర్మకు చండీమాత వరమహిమ చెప్పి వైశాఖ రాజ్యానికి మహారాజుగా ఆనందవర్మకు పట్టాభిషేకం చేశాడు. సైన్యాధికారిగా సంజయవర్మను నియమించాడు. చిన్నవాడైన ఆనందవర్మ మహారాజు కావడం సంజయవర్మకు నచ్చలేదు. పెద్దవాడినైన తానే సింహాసనం అధిరోహించాలని నిశ్చయించుకున్నాడు. ఆనందవర్మ రెక్కల గుర్రంపై రాజ్య సంచారం చేస్తూ ప్రజాభీష్టం మేరకు పరిపాలన సాగించడం మొదలుపెట్టాడు. విక్రమవర్మ 2 కుమారులకు వివాహం చేశాడు. సంజయవర్మ భార్య ఒక మగబిడ్డను ప్రసవించింది. ఆనందవర్మ భార్య కూడా ఒక మగబిడ్డను ప్రసవించింది. ఇంతలో విక్రమవర్మ మరణించాడు. అదే అదునుగా తీసుకొని తండ్రి అంత్యక్రియలు నదీ తీరంలో జరపాలని సంజయవర్మ మహారాజైన తమ్ముడు ఆనందవర్మను ఒప్పించాడు. వైశాఖ రాజ్యంలో అడవి ప్రాంతంలో ఉన్న నదీ తీరానికి సంజయవర్మ దంపతులు, వారి కుమారులు, మహారాజు ఆనందవర్మ దంపతులు, వారి కుమారుడు వెళ్ళారు. సంజయవర్మ మహారాజు ఆనందవర్మను కొండల చాటుకు తీసుకువెళ్ళి ఆనందవర్మ పీకకు తాడు చుట్టి చంపేశాడు. ఈ ఘటన చూసిన ఆనందవర్మ భార్య కమలిని బిడ్డను గట్టిగా పట్టుకొని నదిలోకి దూసుకెళ్ళింది. నదిలో దూకిన తమ్ముడు భార్య, బిడ్డ ఎలాగూ మరణిస్తారని సంజయవర్మ భావించి నది తీరానికి తిరిగి వచ్చి మహారాజు ఆనందవర్మ తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక నదిలో భార్యాబిడ్డలతో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించిన తర్వాత గజ ఈతగాళ్లను నదిలోకి పంపి మహారాజు మృతదేహాన్ని వెలికి తీయించాడు. కానీ ఆనందవర్మ భార్యాబిడ్డల మృతదేహాలు దొరకలేదు. ఆనందవర్మకు అంత్యక్రియలు జరిపి తర్వాత తానే మహారాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు. సంజయవర్మ మహారాజయ్యాక ధనాగారం నింపుకోవాలనే అత్యాశతో అధిక పన్నులు విధించి ప్రజలను వేధించడం మొదలుపెట్టాడు. రాజ్యంలో అశాంతి రేకెత్తింది. దొంగతనాలు పెరిగాయి. సైనికులలో అవినీతి పెచ్చుమీరింది.
ఒకరోజు దోపిడీ దొంగలు రాజ్యధనాగారాన్ని దోచుకొని అడవిలోకి చేరుకోగా ఆ మార్గంలో వెళుతున్న ఒక యువకుడు ఆ దోపిడీ దొంగలతో పోరాడి దొంగల ముఠా నాయకుడిని బందీగా పట్టుకున్నాడు. మిగతా దొంగలు అక్కడే తాము దొంగిలించిన సొత్తు వదిలి పారిపోయారు. ఆ సొత్తును ఆ దొంగల ముఠా నాయకుడిని ఆ యువకుడు రాజ్యసభకు తీసుకువచ్చి అప్పగించాడు. ఆ యువకుడి ధైర్యం సాహసాలకు మెచ్చి తన అంతఃపురానికి కాపలా భటుడిగా నియమించాడు. ఆ యువకుడు మరెవరో కాదు, సంజయవర్మ తమ్ముడి కుమారుడు కేసరివర్మ. కేసరివర్మ విధులు చక్కగా నిర్వర్తిస్తూ సంజయవర్మ మెప్పు పొందాడు. సంజయవర్మ ఒకరోజు కేసరివర్మను శయనమందిరంలోకి పిలిచాడు. శయనమందిరంలోకి వెళ్ళిన కేసరివర్మకు అక్కడ రెక్కల గుర్రం కనిపించింది. శయనమందిరంలో ఎవరికైతే రెక్కల గుర్రం కనబడుతుందో వారే వైశాఖరాజ మహారాజు అని తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే కేసరివర్మ రెక్కల గుర్రంపై కూర్చున్నాడు. కేసరివర్మ తన కళ్ళెదుటే ఉన్నట్టుండి అదృశ్యం కావడంతో సంజయవర్మకు భయం వేసింది. కేసరివర్మ రెక్కల గుర్రంపై కూర్చొని తమ్ముడనే కనికరం కూడా లేకుండా మహారాజైన నా తండ్రిని నా కళ్ళెదుటే చంపేశావు. నా తల్లి సాహసంతో నన్ను రక్షించి అటవీ ప్రాంతంలో పెంచింది అని అన్ని విద్యలు నేర్పింది. ఇక నీ అంతమే ఈ రాజ్యానికి సంక్షేమం అంటూ తన ఒరలోని కత్తి తీసి సంజయవర్మను చంపేశాడు కేసరి. అక్కడి నుంచి వెంటనే రెక్కల గుర్రంపై తల్లి దగ్గరకు చేరి ఆమెను రాజ్యానికి తీసుకువచ్చాడు కేసరివర్మ. సంజయవర్మ చనిపోయిన విషయం తెలిసి ప్రజలంతా ఆనందంతో రాజభవనం దగ్గరకు చేరారు. ఇంతలో అక్కడకు తల్లిని తెచ్చిన కేసరివర్మ ప్రజలందరికీ సంజయవర్మ వైశాఖ మహారాజు ఆనందవర్మను ఎలా వంచించి చంపాడో వివరించాడు. ప్రజామోదంతో కేసరివర్మ వైశాఖ రాజ్యానికి మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.